దారి తప్పినోడు దారిలోకి వచ్చిండనుకో వాడిని ఇంకెవ్వరు ఆపలేదు. చిన్నప్పుడు మన థాట్స్కి ఫ్రీడమ్ ఉంటుండే, కానీ నువ్వు పెరుగుతున్నా కొద్దీ నీ థాట్స్కి, నీ క్రియేటివిటీకి, నీ టాలెంట్కి కొంచెం బ్లాకేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. మేబీ అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే సొసైటీ మనకు పెట్టే ప్రెషర్ వల్ల అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. మన టాలెంట్ని ఒక లూప్లో పడేసి మనమే తొక్కేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడు ఉన్నాడు, సూర్యుడినే మామిడి పండు అనుకొని అది ఎట్లయినా తినాలని చెప్పేసి ఒక్క జంపుతోనే అక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను అనేది ఏం లేదు. చిన్నప్పుడు నేను చెయ్యలేను అనే థాటే ఉండదు ఎవ్వరికి. ఆయన ఎక్స్ట్రీమ్గా యాక్టివ్ ఉండేసరికి, ఎక్స్ట్రీమ్గా టాలెంటెడ్ ఉండేసరికి ఋషులకి అది కొంచెం ఇబ్బంది కలిగించి ఆయనకు శాపం పెట్టేస్తారు. టాలెంట్ని కానీ సూపర్ పవర్స్ని కానీ ఆయన మర్చిపోతాడు అని ఒక శాపం పెడతారు. సేమ్ మనకు కూడా ఈ సొసైటీ వల్ల కానీ, లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కానీ మన టాలెంట్ని మనం తొక్కేసుకుంటాం. సో లంకకి వెళ్ళాలి అన్నప్పుడు హనుమంతుడికే డైలమాలో ఉంటాడు. అసలు నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి నాకు డౌట్ ఉంది, అది ఇది అని చెప్పేసి జాంబవంతుడిని అడుగుతాడు. అప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడంటే ఆయనకున్న మెంటల్ బ్లాకేజెస్ క్లియర్ చేసేస్తాడు. ఏమని? హనుమ, నువ్వు ఇది కాదు, నీ టాలెంట్ ఇది కాదు, నువ్వు నీ రేంజ్ వేరే, నీ పవర్స్ వేరే. ఆయనకున్న మెంటల్ బ్లాకేజెస్ క్లియర్ చేసి లోపల ఆయనకున్న టాలెంట్ని, ఆయనకున్న సూపర్ పవర్స్ని అన్నిటినీ బయటికి తీసుకొచ్చి ఆయన గుర్తొచ్చేలాగా చేస్తాడు. సో నేను ఇవన్నీ చేయగలను, నాకు ఈ టాలెంట్ ఉంది అని చెప్పేసి ఆయనకంటూ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని వీటన్నిటి తోడు జై శ్రీరామ్ అని చెప్పేసి ఒక పాజిటివ్ వైబ్ తీసుకొని ఒకే ఒక జంప్తోని లంకకి రీచ్ అయిపోతాడు. ఇంకా ఆయన ఆపగలిగే శక్తి ఏముంది? ఏదీ లేదు. సెల్ఫ్ డౌట్ తప్ప మనని ఏది ఆపలేదు. రామాయణం స్టోరీ మొత్తం తీసుకుంటే హనుమంతుల వారు ఆయన పవర్స్ మర్చిపోయేంత వరకు ఒక లెక్క, ఆయన పవర్స్ గుర్తొచ్చినాక రామాయణం మొత్తం ఇంకో లెక్క. అవునా కదా? దారి తప్పి అక్కడే ఉన్నావు అనుకో, లైఫ్ అంతా అక్కడే ఉంటావు, నీ డెస్టినేషన్కి నువ్వు రీచ్ అవ్వలేవు. అదే నువ్వు వెతుక్కుంటూ నీకు ఒక వే దొరికిందనుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావు. హనుమంతుల వారు కూడా నాకు చేత కాదు, నాకు అంత సెల్ఫ్ డౌట్ ఉంది, నేను చేయగలుగుతానా అని చెప్పేసి అక్కడే కూర్చొని ఉంటే ఈరోజు రామాయణం ఉంటుండేనా మనకి?